హాయ్ అండి. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా అందరూ బిజీగా ఉంటారు కదా. ఇంత బిజీ లైఫ్లో కూడా మనం అన్నం తినేటప్పుడు మాత్రం రైస్లోకి కర్రీ కనుక నచ్చకపోతే అబ్బా అనిపిస్తుంది కదా. అలా అబ్బా అనకుండా ఒక మంచి మసాలా రెసిపీ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది దగ్గర ఒక 10 days వరకు మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇవి కొంచెం పెంచుకుంటే సరిపోద్ది అనమాట. ఇదైతే నాకు ఒక 10 daysకి సరిపడే క్వాంటిటీలో చేశాను. ఇవన్నీ ఫ్రై చేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిందని గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవడం. ఎంతో టేస్టీ అయిన మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనం గ్రేవీలోకి కానీ ఫ్రైలోకి కానీ వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, కుదిరితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.